మనం ఇప్పుడు ఓవరాల్ అయితే ఎక్కేసాం. మనం కర్ణాటక బార్డర్ అయితే ఎంటర్ అయిపోయి ఒక 40 కిలోమీటర్స్ అయితే వచ్చాం. రావా చూడండి ఎలా ఉంది. ఒక వైబ్ వచ్చింది కదా ఇక్కడ. 4200 ఎంతో పడుతుంది. ఇలాంటి షాపులు అడిగి 4 ఉన్నాయమ్మా ఇక్కడ. పారాగ్లైడింగ్ దృష్టితో మాత్రం కలకల్లాడిపోతుంది బీచ్ మొత్తం. హాయ్ గైస్, నేను మీ సాయి. వెల్కమ్ టు మై ఛానల్ సాయి మోటో వైబ్స్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ అందరికీ తెలిసి మేము హైదరాబాద్ వెళ్ళామని మన ప్రీవియస్ వ్లాగ్లో హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళబోతామని చెప్పాను కదా. ఆ హైదరాబాద్ నుంచి గోవా ట్రావెల్ చేసిన వీడియో అండ్ అలాగే ట్రావెల్ చేసింది అండ్ అలాగే గోవాలో డే 1 వీడియో మొత్తం ఈ వీడియోలో అయితే వస్తుంది. ఈ వీడియోలో గోవాలో వన్ ఆఫ్ ది ఫేమస్ బీచెస్లో ఒక బీచ్కి అయితే వెళ్ళాం మనం. లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసేయండి. మనం ఇప్పుడు ఓవరాల్ అయితే ఎక్కేసాం. చూసారు, ఆకాశం ఆరెంజ్ అండ్ బ్లూ మిక్స్ అయ్యి డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది. చాలా నీట్గా ఉంది చూడడానికి. అయితే మనం గోవా వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి. ఒకటి సోలాపూర్ షంగేలి రోడ్, ఇంకోటి రాయచూర్ అండ్ హుబ్లీ రోడ్. మనం ఇప్పుడు సోలాపూర్ అండ్ షంగేలి రోడ్ అయితే వెళ్ళబోతున్నాం. చాలా బాగుంటుంది ఈ రోడ్. మ్యాక్సిమం నైట్ అవుతుంది కదా, తక్కువ షూట్ చేస్తాను. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 700 కిలోమీటర్స్ ఉంది గోవా. హాయ్ గైస్, మనం కర్ణాటక బార్డర్ అయితే ఎంటర్ అయిపోయి ఒక 40 కిలోమీటర్స్ అయితే వచ్చాం. సో ఇక్కడ లంచ్కి అయితే డిన్నర్కి అయితే ఆగాం. సారీ, లంచ్ అంటున్నాను. 9 అయింది టైమ్. పెట్రోల్ బంక్లో అడిగాం ఎక్కడ బాగుంటుందన్న అంటే నూర్ దాబా అని ఒక రెస్టారెంట్ చెప్పారు, దాబా. సో ఇక్కడైతే ఆగాం. లోపలికి అయితే వెళ్ళి ఆర్డర్ ఇచ్చాం. మన రెస్టారెంట్ చూడండి ఎలా ఉంది, ఏదైనా అనుకుని ఉంటుంది. దాబా చూడండి ఎలా ఉంది. లోపలికి అయితే వెళ్ళి ఆర్డర్ ఇచ్చేద్దాం. రెస్టారెంట్ అయితే ఎలా ఉంది. తినేసాం, కానీ ఏది దొరికితే అది తినేసారు మొత్తం. ఎందుకని మీరు బ్లాగ్ అయితే చేయలేదు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ స్టార్టర్స్ అయితే ట్రై చేయాలి. స్టార్టర్స్ అండ్ బిర్యానీ. ఫ్రైడ్ రైస్ మాత్రం ట్రై చేయగలిగితే నూర్ డాబా పక్కన ఉంటుంది, హైవే పక్కన. కర్ణాటక బార్డర్ ఎంటర్ అయిన తర్వాత ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఉంటుంది నూర్ డాబా, మర్చిపోకండి. మనం మహారాష్ట్ర కూడా ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయ్యి ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చాం. రోడ్లు అయితే చాలా బాగున్నాయి మహారాష్ట్ర రోడ్లు ఇప్పటి వరకు. హాయ్ గైస్, మనం ఒక 70 కిలోమీటర్లు వెళ్తే గోవా అయితే వెళ్ళిపోతాం. నేను లూప్లో అంటే స్టేట్ హైవేలో దిగి ఇంచుమించు 150 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ఆల్రెడీ ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. హాయ్ గైస్, ఇందాక చెప్పా కదా ఘాట్ రోడ్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వచ్చాం, శాంతావాడి. ఎర్లీ మార్నింగ్ ఇది చాలా బాగుంది. సో చూడడానికి అయితే ఆగాం. చూడండి ఎలా ఉందా. ఇదొక వైబ్ వచ్చింది కదా ఇక్కడ. చూడండి రోడ్డు అనుకున్నాం. రోడ్డు, బిల్డింగ్స్ అండ్ అలాగే ఇంకా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అయితే అలా ఉంది మన కారు. చాలా బాగుంది. ఎంట్రీ ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంది మనకు గోవా అయితే వెళ్ళిపోదాం. నాకు ఎందుకు ఇది చాలా బాగా నచ్చింది. నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం సావంతవాడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే వచ్చాము. 20 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత హైవే అయితే తగిలింది. ఇది ముంబై దగ్గర ఉన్న పన్వేల్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యి కింద కన్యాకుమారి కనెక్ట్ చేస్తుంది నేషనల్ హైవే 66. ఇది 5 స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. ఇది మొత్తం టోటల్ డిస్టెన్స్ వచ్చి 1640 కిలోమీటర్స్. అండ్ అలాగే చూడండి సన్ రైజ్ అవుతుంది, చూసారా, చాలా నీట్గా అనిపిస్తుంది. హాయ్ గైస్, మనం గోవా వచ్చేసాం. మేము డార్మెటరీ రోడ్ బుక్ చేసాం, నచ్చలేదు. సో అందుకని ఇక్కడ రూమ్స్ అయితే అడిగాం. ఇక్కడ తిరిగి రూమ్స్ అయితే సాధించాం. రోజుకి ఇప్పుడు సీజన్ కాబట్టి రోజుకి 4200 ఎంతో పడుతుంది. సో రూమ్ అయితే చూసేద్దాం. ఇంకా చెక్ ఇన్ అవుతున్నాం ప్రజెంట్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది.
చిన్న స్విమ్మింగ్ పూల్ చూసారా. మనం రూమ్ తీసుకున్నాం కదా, ఇప్పుడైతే ఫుడ్ కోసం వెళ్తున్నాం. అండ్ మనం ఉన్నది గేబ్రియల్ గెస్ట్ హౌస్. ఫుడ్కి అయితే వెళ్తున్నాం. గేబ్రియల్ గెస్ట్ హౌస్ కలంగుట్టి ఏరియాలోనే అయితే ఉంది. సో వెళ్తున్నాం, ఫుడ్కి వెళ్ళి అక్కడ మాట్లాడదాం. మెయిన్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఈ సెంటర్లో ఎటు చూసినా ఇయే మన సరుకే, అంతా సరుకే, నాటు సరుకే. ఎటు చూసినా షాప్లే, ఆ షాప్లే కనబడుతుంది. ఇలాంటి షాపులు అడిగి 4 ఉన్నాయమ్మా ఇక్కడ. బ్రాండీ షాపులు, సరుకులు, డెక్లతన్ స్టోర్ కూడా ఉంది. అదో షాపు అన్లిమిటెడ్ లింక్ స్టోర్ అండ్ మార్కెట్. అడుక్కోటి ఉందమ్మా ఇక్కడ. ఇప్పుడు మనం బయటకు వచ్చాం కదా, ఫుడ్ అయితే తినేసి మా వాళ్ళు 2 రాలేదు, వాళ్ళకి పట్టుకుని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ బీచ్కి వెళ్తాం. అప్పుడు వస్తే బాగుంటుంది వీడియో. ఈవినింగ్ వీడియో చాలా బాగుంటుంది. షాప్స్ అయితే మాత్రం తిరగలేదు ఇక్కడ. అడుక్కోటి ఉంది, ఎటు చూసినా అదే షాప్ ఉంది కదా. షాపు బ్లాక్ అండ్ వైట్, మేడ్ ఫర్ షేరింగ్. మన ఇంటికాడ సూపర్ మార్కెట్ లాగా ఉంది. డిస్ప్లేస్ గట్ట మొత్తం డిస్ప్లే గట్ట చేశాడు, చాలా బాగుంది. ఇదో రెస్టారెంట్, రెస్టారెంట్, సోఫీస్ రెస్టారెంట్. బాగుంది కదా డెకరేషన్ గట్టాన. మన ఎదురుగా చర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి రైట్కి వెళ్తే హైవేకి అయితే వెళ్ళిపోవచ్చు. మనం మార్నింగ్ ఆ రూట్లోనే వచ్చాం. చర్చ్ చూడండి, పోర్చుగీస్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చాలా బాగుంది కదా. అండ్ అలాగే ఇక్కడ ఏ ఇల్లు చూసినా పెయింటింగ్స్ కొత్తగా వేసినట్టు ఉంటుంది. అండ్ వాళ్ళు ప్రతి 6 monthsకి వేస్తారేమో పెయింటింగ్స్. ప్రతి ఇల్లు అయితే అలాగే ఉంటాయి, మెరిసిపోతుంది అన్నమాట. పెయింటింగ్ వేస్తే, కొత్తగా పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇదేదో చూసారా, డిఫరెంట్గా ఉంది కన్స్ట్రక్షన్ మొత్తం, చాలా బాగుంది కదా. చర్చ్ అనుకుంటున్నాను, అది ఏంటనేది అర్థం కాలేదు. కొంచెం అటు వెళ్దాం. సరే చర్చ్ అనుకుంటున్నాను నేను. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ రోడ్ సైడ్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అందులో ఒక రెస్టారెంట్కి వచ్చాము, పంజాబ్ కిచెన్ అని. చర్చ్ ఎదురుగానే ఉంది, రోడ్ నాకు రెస్టారెంట్ అయితే ఇలా ఉంది. ఇదే రోడ్, మనం వరకు వెళ్ళాం. ఇదే బెటర్ అనిపించింది. సో ఇక్కడ తినడానికైతే ఆగాం మనం. ఆ రెస్టారెంట్ కూడా వద్దనుకున్నా, ఇంకా వేరే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. ఇలాగ మాట్లాడతాం. బయట నుంచి ఇదే రోడ్లో వెళ్ళాం, మళ్ళీ ఇదే రోడ్లో వస్తున్నాం. సో ఎండ అయితే ఎరగొట్టేస్తుంది, ఎండ తొలగొట్టేస్తుంది. హై గైస్, మనం మధ్యాహ్నం లంచ్ చేసి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాం. 2 hours స్లీప్ అయితే వేసాం, ఎందుకంటే నైట్ అంతా ట్రావెలింగ్లో ఉన్నాం కదా. సో ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కదా, బాగా బీచ్కి అండ్ దగ్గరలో కొన్ని బీచెస్ ఉన్నాయి. ఆ బీచెస్ అయితే చూసి వద్దాం. నైట్కి ఇంకో ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ వెళ్తే కానీ, ఇంకా ప్లాన్ ఉంది కానీ వెళ్ళిందాక తెలియదు అది ఏంట అవుద్ది అనేది. బుక్ చేసాం కానీ హోల్డింగ్లో ఉంది. ఇవి వెళ్ళాక ఆలోచిద్దాం. హోల్డింగ్ కానీ బుక్ అయిపోతే వెళ్దాం, లేదంటే ఇంకో ప్లాన్ ఏంటని చేద్దాం. మనం అంజనా బీచ్కి అయితే వచ్చాం. బాగా బీచ్కి ఇంకా నెక్స్ట్ వెళ్దాం. బాగా బీచ్ ఫస్ట్ అంజనాకి అయితే వచ్చాం. మా రూమ్ నుంచి 11 kilometers అవుతుంది అంజనా. సో ఇదే వచ్చేసాం అంజనా బీచ్కి అయితే. పారాగ్లైడింగ్ అంజనా బీచ్ ఇదే, వెళ్దాం. ఇంకా బీచ్లోకి అయితే వచ్చేసాం, చూసుకోవచ్చు. బీచ్ అంజనా బీచ్. ఫుల్ బిజీగా ఉంది సరే, టూరిస్టులతో ఫుల్ బిజీ అంజనా బీచ్. పారాగ్లైడింగ్, పారాసైలింగ్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. అలాగే ఈ బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం.
మొత్తం అక్కడ ఇప్పుడు బాగా కనిపిస్తున్నారు ఫారినర్స్ మొత్తం టూరిస్ట్. అటు వెళ్దాం. వీలైతే వాటర్ స్పోర్ట్స్ వాటర్ యాక్టివిటీస్ వన్ డే ఇచ్చేలాగా వాటర్ స్పోర్ట్స్ వాటర్ యాక్టివిటీస్కి అయితే వీలైతే మనం కూడా ట్రై చేద్దాం. నెక్స్ట్ బాగా బీచ్ నైట్కి బాగా బీచ్ ఎలా అనిపించింది అంజనా బీచ్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో ఎంతవరకు చూస్తే లైక్ అయితే చేసేయండి. ఇక్కడ బీచ్ ఒకటి రెస్టారెంట్ చాలా బాగుంది. ఇంటీరియర్ మొత్తం నీట్గా చాలా బాగా చేశారు కొల్లి చెక్కలతో. మనం ఇటువైపు ఇక్కడ చూసాం కదా. సో ఈ అంజనా బీచ్ ఎంట్రన్స్ ఒరిజినల్ ఎంట్రన్స్ అయితే అది. మనం వేరే రూట్లో వచ్చాం. సో అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు ఒరిజినల్ బీచ్ వైబ్స్ అయితే వచ్చాయి. గోవా బీచ్ వైబ్స్. వాటర్ స్పోర్ట్స్ ఏకం ప్యాకేజ్ మాట్లాడుకోవడం బెటర్. ఈ స్పీడ్ బోటింగ్ ఇవి వేస్ట్. డైరెక్ట్ ప్యాకేజ్ మాట్లాడేసుకుంటే మొత్తం ఆల్ స్కూబా డైవింగ్, పారాస్లైడింగ్, ఇంకా స్కూబా డైవింగ్, పారాసైలింగ్ అండ్ బనానా రైడ్ ఇవన్నీ రైడ్స్ అన్ని కలిపి మాట్లాడేసుకుంటే బెస్ట్. ఇప్పుడంటే నిజంగా గోవా బీచ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఇటు చూసిన టూరిస్టులతో మాత్రం కలకల్లాడిపోతుంది బీచ్ మొత్తం. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వాలీబాల్ ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు పెద్దలు అందరూ. ఇంకా మన ఎదురుగా టేబుల్స్ అండ్ చైర్స్ కనిపిస్తున్నాయి కదా. ఏ రెస్టారెంట్ వాళ్ళు ఎదురుగా వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. వాళ్ళ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఇక్కడ తినొచ్చు మనం. అండ్ ఇక్కడ కూర్చొని సన్సెట్ చూస్తే ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. వీటిని బీచ్ షాక్స్ అంటారు. మొత్తం ఈ అంజనా బీచ్ అంతా ఇలానే ఉంటుంది మొత్తం చివరి నుంచి చివరి వరకు. ఇది చూసారా చాలా బాగా చేశారు కదా ఫోటోషూట్ కోసం అనమాట. అండ్ అలాగే అంజనా బీచ్ దేని ఫేమస్ అంటే ఇక్కడ ఫారినర్స్ ఎక్కువగా కనిపిస్తారు అనమాట. బాగా బీచ్ బాగా ఎక్కువ కనిపిస్తారు. నార్మల్ టైంలో కూడా బాగా కనిపిస్తారు అనమాట. ఫారినర్స్తో కలకల్లాడిపోతుంది బీచ్. అండ్ అలాగే ఇక్కడ ఫ్లీ మార్కెట్ ఒకటి ఉంటుంది. ఆ మార్కెట్ కూడా చూద్దాం మనం వెళ్ళి. ఈ షాక్స్ తీసుకున్న వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న షోలా పెట్టారు చూడండి. ఇంక ఈ సన్సెట్ చూసేయండి. తర్వాత ఫ్లీ మార్కెట్కి అయితే వెళ్దాం మనం. బ్యాగ్స్ మార్కెట్ అనమాట ఇది. డ్రీమ్ క్యాచర్స్ చూడండి ఎలా ఉన్నాయి. అన్ని బ్యాగ్స్ మొత్తం ఏరియా అంతా. డ్రీమ్ క్యాచర్స్, స్టిక్కర్స్, షార్ట్స్, మెన్స్కి ఉమెన్స్ కూడా షార్ట్లే బికినీస్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. మనం యాక్చువల్లీ ఇలా ఈవినింగ్ వచ్చినప్పుడు ఇలానే రావాలి. బట్ వేరే రూట్లోంచి ఎంటర్ అయ్యాం. కార్ పార్కింగ్ లేదని వేరే దగ్గర పెట్టేసి ఇలా వచ్చేసాం. మార్కెట్ అయితే ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. ఇక్కడతో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కింద వస్తుంది. లెంత్ ఎక్కువ అవుతుంది కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది. ఆ వీడియోలో మనం గోవాలో బాగా ఫేమస్ అయిన ఒక బీచ్కి అండ్ ఒక లేన్కి అయితే వెళ్ళాం. ఆ లేన్ అండ్ ఆ బీచ్ ఎక్స్ప్లోర్ చేసాం. చాలా బాగుంటుంది. ఆ వీడియో మిస్ కాకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ అలాగే నాకు కొంచెం సపోర్టివ్ ఉంటుంది. సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.